తాతయ్య, మన నగరంలో ఇంత పెద్ద జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఇదే ఫస్ట్ టైం కదా? ఈ రోజు తాతగారి పర్సు ఖాళీ చేస్తాను చూడు. నమస్కారం మేడం, ఇది చూడండి. తాతయ్య, తాతయ్య, అయ్యో జాగ్రత్త. ఇప్పుడు మీరు చాలా అందంగా ఉన్నారు. ఈ నగలు కూడా బాగున్నాయి. ఇవన్నీ కొనేసుకుందామా? ఇందులో మీరు నవ్వాల్సిన విషయం ఏముంది? ఇలా చూడండి, మీ వస్తువులన్నీ మీరు తీసేసుకోండి, లేకపోతే ఇలాగే వెళ్ళిపోతాను. వెళ్ళండి తాత, వెళ్ళండి. మీరు వెళ్లేలోగా అన్ని బిల్లులు మీ చేతికి వస్తాయి. నేను లాల్ చందర్ మాట్లాడుతున్నాను. ఈ రోజు ఎగ్జిబిషన్ క్లోజ్ చేసే టైం అయింది. అందుకని దయచేసి మీరందరూ వెళ్ళిపోయి రేపు ఉదయాన్నే రండి. రాత్రి ఎక్కువసేపు ఇక్కడ ఉండటానికి లేదు. బందోబస్తు కోసం లడ్డూ సింగ్ గారిని ఇక్కడికి పిలిచాం, ఆయన వచ్చారు. డోంట్ వర్రీ. ఇలా చూడబ్బాయ్, ఇక్కడున్న లడ్డూ సింగ్ గారికి వాళ్ళ స్టాఫ్ మొత్తానికి టీ ఇవ్వు. ఏదో ఈ టీలో ఎవడో ఏదో కాలిపినట్టు ఉంది రే. ఈ టీ తాగానే నాకు నిద్ర వస్తుందేంటి? ఏదో దొంగతనం జరుగుతుంది అనుకుంటాను. శివాకి ఫోన్ చేయాలి. టీచరు అందులో ఏదో నిద్ర కోసం కలిపేశారనుకుంటాను. లడ్డూ సింగ్ గారు, అది మీరు నిద్రపోవడానికి కాదు, బంగారాన్ని దొంగలించడానికి. చూడు, టీ ఇచ్చిన వాడు ఏదో కలిపేశాడు అనుకుంటాను. ఇక్కడ దొంగతనం జరుగుతోంది శివ, నువ్వు త్వరగా. సార్ చాలా శ్రమ పడుతున్నట్టున్నారు. సార్, నా పని అయిపోయింది, ఇక నేను వెళ్ళొస్తాను. మీరు బాగా నెమ్మదిగా రెస్ట్ తీసుకోండి సార్, అర్థమైందా? నన్నెవరూ అసలు పట్టుకోలేరు. నన్ను పట్టుకోవాలనుకుంటే వాణ్ణే ఒక పట్టుబడతాను. లడ్డూ సింగ్ గారు మేలుకోండి, లడ్డూ సింగ్ గారు, లడ్డూ సింగ్ గారు మేలుకోండి, నేను శివాని. శివ, వచ్చేసావా? ఏంటి నాలుగుగా కనపడుతున్నావు? ఒక్క శివ సరిపోతాడయ్యా, 4 శివాలు అవసరం లేదు. లడ్డూ సింగ్ గారు, నేను ఇక్కడే ఉన్నాను, మీరు జాగ్రత్తగా నించోండి. సరే, ఆ దొంగ ఎటువైపు వెళ్ళాడో చెప్తారా? శివ, నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఈ 4 దారుల్లో వాళ్ళు ఎటు వెళ్ళారని. నాకు తెలిసి వాళ్ళు ఎటు లేదు 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 శివ, వాళ్ళు అటు వెళ్ళి ఉంటారు. మీరు కొంచెం నిద్ర లేవండి, నేను వెళ్ళి దొంగల్ని పట్టుకుంటాను.
లడ్డు సింగ్ గారు వినండి. ఏ చిన్న పిల్లడా, మర్యాదగా అడ్డు తప్పుకో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. తీసుకోండి. త్వరగా త్వరగా పారిపోండి. ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి, కాపాడండి రే, కాపాడండి, నన్ను కాపాడండి, త్వరగా వచ్చి కాపాడండి, కాపాడండి. వెరీ గుడ్ శివ, వెరీ గుడ్. ఎలాగో దొంగని పట్టుకున్నావు. నా ప్లాన్ సక్సెస్ఫుల్ గా జరిగింది. మీ ప్లానా ఏంటి సార్? మీ ప్లాన్ శివానే కాదు సార్, మనకు వాయిస్ మెసేజ్ చేశాడు వాళ్ళు ఇటువైపుగా వెళ్తున్నారు అని. ఒక తెలివిగల పోలీస్ ఆఫీసర్ కి బాగా తెలుసు ఏ ప్లాను ఎవరి దగ్గర ఎలా చెప్తే ఎలా జరుగుతుందని. ఈ సిచ్యువేషన్ కి తగినట్టుగా శివాని సెలెక్ట్ చేసి ప్లాన్ చేసింది నేనే. అందుకని నా ప్లాన్ వర్కౌట్ అయిందన్న. సార్, అసలైన దొంగ పారిపోయాడు. ఇతను తన మనిషి. ఇదిగో అంకల్, మీ బాస్ ఎవరో మర్యాదగా చెప్పండి. నాకు అసలేం తెలీదు, నిజంగానే నాకేం తెలీదు. ఎవరో ఎక్కడి నుంచో ఫోన్ లోనే కాంటాక్ట్ చేసి మాట్లాడతారు. నేను ఇంతవరకు ఎవరి మొహం చూసింది లేదు. ఓహో, దొంగ తప్పించుకొని ఎక్కడికి వెళ్తాడు? నా దగ్గర చాలా ప్లాన్లు ఉన్నాయి. వాడిని వదిలిపెట్టను. ప్లాన్ పేరేంటో నేను చెప్పనా? ఆ ప్లాన్ పేరు ప్లాన్ శివ. ప్లాన్ శివ, ప్లాన్ శివ. కానిస్టేబుల్ రా, దీన్ని పోలీస్ స్టేషన్ కి ఎత్తుకెళ్ళా. అమ్మో, బరువు ఎక్కువగా ఉన్నావు రోయ్. మేము చాలా తెలివిగా ప్లాన్ చేసి ఈ దొంగని పట్టుకున్నాం. దొంగతనం చేసి పారిపోయిన వాళ్ళల్లో ఇప్పుడు ఒకడే పట్టుబడ్డాడు. త్వరలోనే అందరినీ పట్టి జైల్లో పడేస్తాను. లడ్డు సింగ్ గారు, నెట్వర్క్ సింగ్ లాల్ మనిషిని పట్టుకున్నామని చెప్పారు కదా, అది మీరు పట్టుకున్నారా లేక శివ పట్టి మీకు ఇచ్చాడా? లడ్డూ సింగ్ కి ఎప్పుడు అబద్ధాలు చెప్పడం అలవాటైపోయింది. ఎప్పుడు చూసినా నా మనవడితోనే పనులు చేయించుకుంటుంటాడు. శివ, ఈ విషయంలో నువ్వు తలదూర్చుకో. చెప్పింది అర్థమైందా? అరే, నేను పట్టుకుంటే ఏంటి, శివ పట్టుకుంటే ఏంటి, అంతా ఒకటే కదా. ఓయ్ గ్యాంగ్ లీడరు, ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. పాపం తెలియకుండా ఈ లడ్డు సింగ్ ఏరియా లోపలికి వచ్చి దొంగతనం చేసేసావు. నీలాంటి చిన్న చిన్న దొంగల్ని పట్టుకోవడానికి నేను రాను. నా శివానే వస్తాడు. అర్థమైందా? ఈ శివగాడికి నా తడాకా ఏమిటో నేను చూపిస్తాను. ఎంత పెద్ద దొంగ నేను. నన్నే పట్టుకోవాలనుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? వాళ్ళంతా చూస్తాను.
అయ్యా చూడండి పెద్దయ్య గారు, నా పేరు జమీందారు ఠాగూర్ సింగ్. మీ గురించి నేను చాలా సార్లు విన్నాను. మీరు బాగా పాడతారట. నా దగ్గర మీకోసం ఒక మంచి ఆఫర్ ఉంది. ఏం ఆఫర్ అది? ఇదిగో చూసారా, ఇది నా బంగ్లా అండి. ఈ బంగ్లాని నేను అమ్మాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను అబ్రాడ్ వెళ్తున్నాను. బంగ్లా పక్కన ఎంత పెద్ద గార్డెన్ ఉందో చూసారా? దాంట్లో చాలా పక్షులు వచ్చి కూర్చుంటాయండి. అంతేకాదు పెద్ద నది కూడా పక్కనే ఉంది, దాంట్లో చేపలు చాలా ఉన్నాయి. అంతేకాదు బంగ్లా వెనకాల ఒక మంచి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, పక్కనే ప్లే గ్రౌండ్ కూడా ఉంది. ఆలోచించండి, మీరు అక్కడికి వెళ్ళారంటే ఆ ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఒక పెద్ద సంగీత అకాడమీ కట్టొచ్చు. అర్థమైందా? ఆలోచించండి. నేను అడుగున్నట్టుగానే చేప వలలో పడిపోయింది. ఏమంటారు సార్? డీల్ బాగానే ఉంది, కానీ బంగ్లా ధర ఎంతో చెప్పలేదు కదా. అమౌంట్ ఏం పెద్దదిగా సార్, 1 కోటి రూపాయలే. కోటి రూపాయలకి ఇంత పెద్ద బంగ్లానా? నా సంగీత అకాడమీ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సరే, అడ్రస్ ఇవ్వు, 1 కోటి రూపాయలతో నేను వచ్చి కలుస్తాను. నా బంగళా తొందరగా కానివ్వండి, ఆయన వస్తూ ఉంటాడు. ఆలస్యం చేయొద్దు, కానివ్వండి. సరే సరే. హలో ఠాగూర్ గారు, ఇదిగోండి మీరు అడిగిన 1 కోటి రూపాయలు. థ్యాంక్ యూ సార్. ఇదిగోండి ఈ బంగ్లాకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఇందులో ఉన్నాయి. మీరు ఇక్కడ కూర్చొని చక్కగా మీ సంగీతాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చాలా నెమళ్ళు వచ్చి ఇక్కడ ఆడుతూ ఉంటాయి, మీకెంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇంకెందుకు, మొదలు పెట్టండి. నేను ఇక్కడ కూర్చొని సంగీత అకాడమీ ఓపెన్ చేస్తాను. ఖచ్చితంగా. సరే సార్, మళ్ళీ కలుద్దాం. మీకు ఏదైనా కావాలంటే నాకు కబురు చేయండి సార్. బాయ్. నన్ను వాడు షూటింగ్ బంగ్లా అప్పచెప్పి మోసం చేశాడు. శివా, తాతయ్య ఏంటి చెప్పండి. ఓ, వాళ్ళు ఇట్నుంచే వెళ్తారు. మేం వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాం. ఏమై శివ? ఎవరో తాతగారి దగ్గర నుంచి 1 కోటి రూపాయలు మోసం చేశారట. తాతగారు చెప్పినట్టుగానే ఆ కారు ఇటువైపే వెళ్తోంది. నేను దాన్ని వెంబడించుకుంటూ వెళ్తాను. ఈ పిల్లోడు ఎక్కడా సైలెంట్ గా ఉండడనుకుంటాను. వీడి వల్ల లేనిపోని తలకాయ నిప్పులు సమస్యలు వస్తూ ఉన్నాయి. ఏం చెయ్యాలి? నువ్వేం చేస్తావో చేసుకో. నన్నెవరైనా పట్టుకోవాలనుకుంటే వాళ్ళు అంతు చూడకుండా నేను వదిలిపెట్టాను.
దొంగడు చాలా చెడ్డవాళ్లా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ దొంగడే జ్యువెలరీ ఎగ్జిబిషన్ లో దొంగతనం చేస్తుంటాడు. ప్రతిసారి చాలా తెలివిగా నా తప్పించుకుంటున్నాడు. దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. అందులో మనం లడ్డు సింగారనను తాతయ్యని యాడ్ చేద్దాం. అప్పుడు అది ఇంకా బాగుంటుంది. ఆ? ఈ రోజు మీరు చాలా ముఖ్యమైన విషయాన్ని చూస్తున్నారు. ఈ రోజు మన స్టూడియోకి రాజు గారు, కేలా మజూద్ గారు వచ్చారు. అతనితో పాటు అతని మనవడైన వీర్ ప్రతాప్ సింగ్ గారు కూడా వచ్చారు. అంతేకాదు ఆయన మనవరాలు రేవతి గారు కూడా వచ్చారు. ఇతను కుమారుడు వీర్ ప్రతాప్ సింగ్ కోసం ఈయన వేదాస్ నగరంలో ఒక బంగ్లా కొనుక్కోవాలని ఇక్కడికి వచ్చారు. పుట్టినరోజు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారు. ఈ ఊర్లో కూడా మా ప్రిన్స్ కు ఒక బంగ్లా ఉండాలని అనుకుంటున్నాను. మా స్టేటస్ కు సంబంధించిందిగా అది ఉండాలి కదా. ప్రిన్స్ కి వేదా సిటీ బాగా నచ్చింది. అందుకనే ఇక్కడ ఔటింగ్ చేయడానికైనా ఒక బంగ్లా కొనాలని అనుకుంటున్నాను. మాకు నచ్చిన విధంగా బంగ్లా కొనుక దొరికిందంటే మేము ఎంతైనా ఇచ్చి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. చూస్తుంటే ఈ రాజా పెద్ద సౌండ్ పార్టీలా కనిపిస్తున్నాడే. నా బంగ్లానే ఆ రాజాకి ఎందుకు అమ్మకూడదబ్బా? ఆ? మీకు త్వరలోనే ఒక మంచి బంగ్లా దొరుకుతుంది అనుకుంటాను సార్. ఎవరో బంగ్లా ఓనరు మన ఇంటర్వ్యూ చూశాడనుకుంటాను. ఆయన ఫోన్ కూడా చేశాడు. ఇంకెవరి దగ్గరైనా ఇలాంటి బంగ్లాలుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. ఈలోగా ఈ రాజావారు ఫోన్ చేసిన ఆ బంగ్లా వాళ్ళ ఇంటికి వెళ్లి చూసొస్తారు. థ్యాంక్ యూ. మీకు చాలా చాలా ధన్యవాదాలు. రాజా గారు, నా పేరు భాను ప్రతాప్ సింగ్. నేను పేరుకే రాజాగా ఉన్నానండి. ఈ బంగ్లాని నేను అమ్మాలనుకుంటున్నాను. వేదా సిటీలో మీరు పెద్ద బంగ్లా కొనాలని అనుకుంటున్నారని నాకు తెలిసింది. మహారాజా, మాకు ఈ బంగ్లా బాగా నచ్చింది. మా మిత్రులతో పాటు ఇక్కడే ఆడుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆహా, మా ప్రిన్స్ కి బంగ్లా బాగా నచ్చింది. అందుకని ఇది నీకు బహుమతిగా ఇస్తున్నాను. తీసుకో. ఓ, మహారాజు గారు మీరేం చేస్తున్నారు? మీరు ఇచ్చారే ఆ చైన్తో 10-15 బంగ్లాలు కొనుక్కోవచ్చు. అందులో చాలా ఖరీదైన వజ్రాలు ఉన్నాయి. నేను సంతోషంగా ఉన్నప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని నేను అనుకుంటాను. ఇదిగో తీసుకో, తీసుకో, తీసుకో. రాజా సార్, రాజా సార్, రాజా సార్, నాకు అర్థమైంది మీరు సంతోషంగా ఉన్నారని. మీ సంతోషాన్ని అదుపులో తెచ్చుకోండి, లేకపోతే మీరు అన్నింటినీ ఇచ్చేసేలా ఉన్నారేంటి? అరే, మీరెందుకు సార్ ఆవేశపడుతున్నారు? అడ్డుపడకండి. రాజా గారు ఇచ్చేది ఇవ్వనివ్వండి. ఇవ్వండి సార్. ఇదిగో ఇందులో 15 కోట్లున్నాయి. చాలు చాలు, ఎక్కువ చేసేసావు. ఏంటి మా మహారాజు దగ్గర ఎందుకు ఇలా దోచుకుంటున్నావు? ఎందుకు ఇలా కొల్లగొడుతున్నావు? ముందు ఇక్కడి నుంచి పారిపో. వెళ్ళిపోతావా లేదా? దాన్ని వదిలేసాయి. నిన్ను వదలంటారా? ఇంటికి సంబంధించిన పేపర్లు తీసుకోండి సార్. మీకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను పేరుకు మాత్రమే రాజుని. నిజమైన రాజా ఎవరంటే మీరే. వస్తాను. బాయ్ బాయ్. కానిస్టేబుల్, వెంటనే లాక్ చేయి. బ్లాక్ కార్ లోనే వస్తా ఉన్నాడు. వాడు ఎస్కేప్ అవ్వకూడదు. వాడిని జైల్లో పెట్టి మక్కలు ఎరగదీయాలి. అరే, వీళ్ళెందుకు ఇంత సంతోషంగా ఉన్నారు? ఇంతకు ముందు ఆ మంత్రికి చాలా కోపం వచ్చింది కదా. ఇప్పుడెందుకు సంతోషంగా ఉన్నాడు? అసలు ఏం జరుగుతోంది? ఇవన్నీ ఏమి దొంగ నోట్లు, నిజమైనవి కాదు. ఇవి కూడా దొంగవే, నకిలీవి. అయ్యయ్యో, నేను మోసపోయాను. ఇలా జరగటానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. డెల్టా ఫోర్స్ వినండి. సూపర్ సూపర్ సూపర్. నేను ఈ ప్రపంచాన్నే మోసం చేస్తాను. అటువంటి నన్ను మీరు మోసం చేయాలనుకుంటారా? మర్యాదగా నా బంగ్లా తాళాలు నాకు అప్పచెప్పేయండి. ఇప్పుడు నువ్వు జైలుకి రావాల్సిందే, అర్థమైందా?
యు ఆర్ అండర్ అరెస్ట్. పట్టుకోండి వాడిని, పట్టుకోండి. అమ్మా. ఏయ్, ఏయ్, ఏయ్. అంకల్ మర్యాదగా మీరు వెళ్ళిపోండి, లేదంటే మీరు కూడా ఆయనతో పాటే జైలుకి వెళ్ళాలి. ఏ పిల్లడా, ముందు నువ్వు వెళ్ళిపో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. లడ్డు సింగ్ గారు పడిపోయారంటే లేవండి, నన్ను త్వరగా జైలుకి తీసుకెళ్ళండి సార్. ఈ పిల్లోడి చేతిలో తన్నులు తినలేక చూస్తున్నాను, నన్ను చంపేస్తాడేమో. నన్ను తీసుకెళ్ళిపోండి సార్, మీకు దండం పెడతాను. ప్లీజ్ సార్, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి, మీకు దండం పెడతాను. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ.